నమస్తే. నేను సిరి. ఏపీలో చూసినట్టయితే సోషల్ మీడియాలో గత 5 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్యకరమైన పోస్టుల మీద ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద అయితే ఇప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళ మీద ఫిర్యాదులు వెళ్ళడం, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియ మొదలైంది అని అనిపిస్తుంది. ఏదైతే చాలా వరకు అందులో మహిళలను కూడా చాలా దుర్భాషలాడి అసలు అది బయటికి చెప్పడానికి కూడా లేని పరిస్థితులు అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు కొంతమంది ఇండస్ట్రీ నుంచి కూడా ఉన్న వాళ్ళు చాలా వరకి చాలా చెప్పలేని మాటలు, వాళ్ళ భాష కూడా మనం మాట్లాడలేని స్థితి. వాళ్ళ మీద కూడా కొంతమంది జనసేన నేతలు కూడా జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? మామూలు జనమే ఇలా మాట్లాడుతుంటే మరి వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే మరి వాళ్ళకి తేడా ఏంటి? మరి వీళ్ళని అరెస్ట్ ప్రక్రియ అయితే మరి మొదలయ్యి వాళ్ళ పైన కేసు ఫైల్ చేసి విచారణ మొదలయ్యే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ సోషల్ మీడియాది ఏదైతే గత 5 సంవత్సరాలుగా తల్లి చెల్లి ఒక మహిళ ఇలాంటి ఏ భేదాలు లేవు సార్. మహిళ గురించి ఎంత నీచంగా మాట్లాడాలో సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది నేతలు వాళ్ళ వల్ల బాధింపబడ్డ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా కేసు నమోదైంది. ముఖ్యంగా చెప్పాలంటే పోసాని కృష్ణమౌళి గారు, ప్రముఖ డైరెక్టర్ ఆర్జీ గారు కూడా ఉన్నారు. సో మరి వీళ్ళని అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? సరే, గత 5 సంవత్సరాల్లో అసలు సోషల్ మీడియాని ఎంత దారుణంగా ఉపయోగించుకున్నారంటే అంత దారుణంగా ఉపయోగించుకున్నది వైసీపీ సోషల్ మీడియా. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే చాలు, ప్రభుత్వ వ్యతిరేకంగా మీరు పలానా తప్పు చేస్తున్నారని చెప్పేసి విధానపరంగా విమర్శించినా కూడా ఇంకా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల మీద విమర్శించడం తప్పలేదు. ఫోటోలు మార్ఫింగ్లు చేయడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని అసభ్యంగా మాట్లాడడం, శృతి మించిపోయి ఇంకా అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పోస్టులు జరిగినాయి. సరే, చాలామంది కంప్లైంట్లు కూడా అప్పుడు పెడితే ఎక్కడా కూడా పోలీసులు యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు గత 5 సంవత్సరాల్లో. అధికార పార్టీ వరకు భయపడి ఏదో జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా జరిగినప్పుడు గత ప్రభుత్వం వేధింపులకు గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ లేచి ఉంచున్నారు. పెద్ద హైలైట్ అది. వీళ్ళని వాళ్ళని వదలలా. ఈ స్థాయి ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న కదా, చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇక్కడ సామాన్య కార్యకర్త వరకు పవన్ కళ్యాణ్ గారిని, వారిని, లేకపోతే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారిని, అచ్చెన్నాయుడు గారిని, అందరం బాధితులమే. ఆఖరికి నేను కూడా బాధితున్నే. నేను ఏదో చిన్న సోషల్ మీడియాలో జనరల్గా పెట్టిన ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు నా మీద సిఐడికి పోలీసులు కేసులు పెట్టి ఎక్కడో కరోనా టైంలో ఇళ్లలోంచి బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా కర్నూలు నుంచి పోలీసులు పరిగెట్టుకు వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చారు. చాలా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయడో వరా రవీందర్ రెడ్డి అనే పేరు వినపడుతుంది కదా, 2014-15 టైంలోనే నాకు ఫోన్ చేసి ఆ బూతులు చెప్పుకోలేము అటువంటి బూతులు తిట్టడం, తర్వాత నా నెంబర్ని సోషల్ మీడియాలో పెట్టి వీడిని తగులుకోండి అనేసి పెట్టడితే విదేశాల నుంచి అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ ఎంత టార్చర్ కావాలో అంత టార్చర్ పెట్టారు. సరే, మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పదో, ఇటువంటి మూర్ఖులు ఉంటారు, అటువంటి వాటితో పోరాడుతున్నాం కదా మనం అనుకుంటాం. కానీ ఆడవాళ్ళు ఏం చేశారు? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీద ట్రోలింగ్స్ ఏంటి? సరే, ఇది ఒక చరిత్ర ఇప్పుడు జరుగుతుంది. గత 5 సంవత్సరాలు రెచ్చిపోయారు. వ్యవస్థలంతా మా చేతిలో ఉన్నాయి కదా, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. సరే, భూమి గుండ్రంగా ఉంది, అది ఆగదు కదా. ఈ రోజున గవర్నమెంట్ మారింది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మీరు ఎందుకు అధికారంలోకి వచ్చిందనే మాట ప్రజల నుంచి వచ్చింది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళ వలన కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం వచ్చినా కూడా మేము మంచివారిని అరెస్ట్ చేయమట్లా, ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసిన వాళ్ళ మీద ఇంకా ఎందుకు మెత్తవైఖరి చేస్తున్నారని చెప్పేసి అని ప్రజల నుంచి వచ్చింది. దానికే పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు తప్పు పని చేసిన వాళ్ళని ఎవరినైనా ఖచ్చితంగా కులం మతం చూడొద్దు, అరెస్టులు చేయండి. గతంలో మంచి పని చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికే అత్యుత్సాహం చూపించిన పోలీసులు గోళ్ళ దూకారు, అర్ధరాత్రి ఇలా తెల్లవారుజాములు అరెస్టులు చేశారే. ఈ రోజున సమాజానికి ఇటువంటి చీడపురుగులు అరెస్ట్ చేయమంటే ఎందుకు ఆలోచిస్తున్నారనే మాట ఆయన మాట్లాడారు. సరే, ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా కొంచెం వదిలించుకున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది మత్తులో ఉన్నారు. మత్తులో ఉన్న వాళ్ళందరూ ఏ విధమైనటువంటి వాళ్ళకి అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు, మనం చూసాం. సరే, ఇదైతే ఇప్పుడు
పోసాని కృష్ణమురళి గురించి చెప్పుకోవాలంటే ఆయన సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి. Right. పవన్ కళ్యాణ్ గారు ఏంటో, చిరంజీవి గారు ఏంటో, నాగబాబు గారు ఏంటో, అసలు ఆ కుటుంబం ఏంటో అన్నీ తెలిసిన వ్యక్తి. అతను కూడా ఒక పార్టీకి లాయల్గా ఉండొచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే పార్టీకి లాయల్గా ఉండొచ్చు, విధానపరంగా విమర్శించు తప్పలేదు. కానీ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చిరంజీవి గారి తల్లిని, కుటుంబీకుల్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబీకులు ఆయన ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడాడు. నిజం చెప్పాలంటే సరే, ఆ రోజు జన సైనికులకు వచ్చిన కోపానికి పవన్ కళ్యాణ్ గారి కానీ ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఉంటే ఇలా పోసాల కృష్ణ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఆయన ఎక్కడికక్కడ కంట్రోల్ చేశాడు. మాట్లాడినామండి, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుందాం అన్నారు. ఈ రోజున అప్పుడు కేసులు కూడా పెట్టారు జన సైనికులు. ఇలాగ ఒక పార్టీ అధ్యక్షుడిని, కుటుంబీకులను చాలా దారుణంగా మాట్లాడాడు అని చెప్పేసి కేసులు పెడితే కేసులు చర్యలు లేవు. ఈ రోజున మళ్ళీ కేసులు పెట్టాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా చట్టానికి ఎవరో అతిథులు కాదు కదా, ఖచ్చితంగా అతని మీద కూడా చర్యలు ఉంటాయని అనుకుంటాం. సరే, ఇంకా రాంగోపాల్ వర్మ తనకు ఉన్నటువంటి సినీ అనుభవాన్ని పెట్టుకుని సినిమాలు తీసుకుంటా, ఆ సినిమాల్లో మళ్ళీ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, లేకపోతే భువనేశ్వరి గారిని ఆ పేర్లు మార్చి రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఒకటి పెట్టి అలాగే ఉండి ఆ హావభావాలు అలా ఉండేలా పెట్టి, అంటే తన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో తనకున్న టాలెంట్ని ఆ విధంగా దుర్వినియోగం చేశాడు. ఖచ్చితంగా అతను ఎదుర్కోవాలి. ఈరోజు పోలీసులు వెళ్ళారు, నోటీస్ ఇచ్చారు, వాళ్ళకి చట్టం ముందు నిలబడాలి. నేను ఏమంటున్నానంటే, ఈరోజు రేపని కాదు, మనం అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, చేసే విమర్శ సద్విమర్శ ఉండాలి, విధానపరంగా ఉండాలి. ఇప్పుడు అసెంబ్లీ గురించి చెప్పుకోవాలంటే అమ్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉమ్మడిగా చెప్పినప్పుడు పివి నరసింహరావు గారు, లేకపోతే తరిమిల నాగిరెడ్డి గారు, గౌతు లచ్చన్న గారు, పొచ్చలపల్లి సుందరయ్య గారు, ఇటువంటి వ్యక్తులు ఉండేవారు. అసలు అసెంబ్లీలో చర్చలు జరుగుతుంటే అద్భుతంగా జరిగేది. అధికార పక్షం ప్రతిపక్షం అనే కాదు. ఎప్పుడో 1969లో తరిమిల నాగిరెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని ఈరోజుకు బుక్లో చదువుతారు అందరూ. అంత అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అటువంటి వేటంగుడూరు ప్రకాశం పంతులు గారు, సంజయ్ గారు, అసలు ఎటువంటి వ్యక్తులు, రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు ఉండేవారు. అసెంబ్లీని ఒక దేవాలయంగా భావించి అంత అద్భుతంగా చేశారు. గత 5 సంవత్సరాల్లో చూసాం కదా, ఎటువంటి భాష మాట్లాడారు, ఆ భాష మాట్లాడేవాడిని నా నాయకులు ఎలా ప్రోత్సహించారు. ముసుముసులు నవ్వుకున్నాడు గత ముఖ్యమంత్రి. మా నాయకుడు మురిసిపోతున్నాడు కాబట్టి ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి అని చెప్పి ఇంకా రెచ్చిపోయి కార్యకర్తలు చేశారు. ఈరోజు వరా రవీంద్ర రెడ్డి పోలీసులు చిక్కాడు కదా, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఎంత దారుణమైన, మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి ఆర్డర్స్, వాళ్ళ సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకున్నారో. దీంతోపాటు గత 5 సంవత్సరాల్లో ఆ పార్టీకి సంబంధించి అనుకూలంగా, అంటే పార్టీకి లేకుండా, అంటే అధికార ప్రతినిధులుగానో ఏ విధంగా లేకుండా ఎనలిస్ట్ రూపంలో చాలామంది వచ్చారు. చాలా ఛానల్స్లో కూర్చుని వాళ్ళు మాట్లాడిన భాష చాలా దారుణమైన భాష మాట్లాడారు. వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి, ఎవరిని వదలం ఖచ్చితంగా. అంటే విమర్శించడం ఎవరేమేం కాదనం, కానీ అది దాటి వ్యక్తిగత విమర్శలు అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రావాల్సిందే. వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. ఇలా వదిలేస్తే ఏమవుద్దంటే, మన డిఐజీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, వరరాంగడి ఏం మాట్లాడాడైనా. అసలు నేను ఈ డ్రెస్లో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడలేకపోవచ్చు, కానీ కొంచెం పక్కన పెడితే అప్పుడెప్పుడో రాక్షసుల కాలంలో ఉండేవారట, పురాణాల్లో ఉండేవారట. అటువంటి రాక్షసులు ఆ భాష విధానం, ఆడవాళ్ళని అంత దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఎవరో చూడలేదు నేను. అన్నం తినేవాళ్ళు ఎవరు అటువంటి పోస్టులు పెట్టండి మాటలు కూడా మాట్లాడారు. అంటే అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తుల్ని ఈ రోజుగా పార్టీ యాక్టివిస్టులు అంటారు. పార్టీ యాక్టివిస్టులు ఏంటి? సరే, యాక్టివిస్టులు అందరూ ఆ యాక్టర్స్ అందరూ అరెస్ట్ చేస్తారు. అది వీళ్ళు యాక్టర్ అందరికీ యాక్ట్ చేయడానికి డైరెక్టర్ ఒకటి ఉంటాడు కనుక ఖచ్చితంగా వాడిని కూడా లాక్కొస్తాం, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు విమర్శలు ఎవరైనా చేయొచ్చు, ప్రభుత్వంలో లోపాలు ఎత్తి చూపాలి, విధానపరంగా ఉండాలి, ప్రజల తరపున మాట్లాడాలి, అది ప్రతిపక్షం అంటే. అంతే తప్ప అధికారం ఉంది కదా అని ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పింది అదే. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించారో, వాళ్ళు ఏ భాష మాట్లాడారో అటువంటి భాష కానీ ఆ విధానాలు కానీ ఇప్పుడు చెయ్యొద్దు అని మొత్తం ఎమ్మెల్యేలందరికీ చెప్పారు. మన పరా అనేది భేదాలు ఏమీ లేవు, తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షిస్తూ ఉన్నారు. మీకు గుర్తునే ఉంటుంది, మొన్న ఒక ఎన్నికైనటువంటి టీడీపీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అదే వైసీపీ గవర్నమెంట్ అయితే మంచి పదవి ఇస్తారు వాళ్ళకి అయ్యే అర్హతలు. అంటే ఏదైనా రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేనటువంటి దురదృష్ట సంఘటనలని గత 5 సంవత్సరాలు చూసాం.
ఖచ్చితంగా కలుపు మొక్కలను ఎరియకపోతే ఆంధ్రప్రదేశ్కి చాలా ఒక విధమైనటువంటి మచ్చ కింద ఉంటుంది. ఆ కార్యక్రమం, ఆ కలుపు మొక్కల ఏరివేత కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.